బ్రేకింగ్ న్యూస్ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మెజిస్ట్రియల్ విచారణ ఇవాళ జరగనుంది. ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ ఆఫీసులో ఆర్టీఓ సమక్షంలో అధికారులు చేరనున్నారు. ఇక సాయి కృష్ణ డెత్ కు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా అందజేయగలరని ఆర్టీఓ తెలియజేశారు. మెజిస్ట్రియల్ విచారణకు సాయి కృష్ణ తల్లి, మేనమామ హాజరయ్యారు. సంచలనం సృష్టించిన గాదే సాయి కృష్ణ మృతి కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్ పై అనుమానాస్పద మరకలు ఉన్న లాఠీతో పాటు ఎముకలు, బూడిద, స్టీల్ బ్రేస్లెట్, ఇతర వస్తువులు దొరికాయి. వీటిని సిట్ అధికారులు స్వాధీనం చేసుకుని న్యాయాధికారి ముందు ఉంచారు. ఆయన సమక్షంలో సీల్ వేసి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఇవి పోలీసు కస్టడీలో మరణించిన సాయి కృష్ణకు చెందినవని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇక కోర్టుకు సమర్పించిన సిఐ నాగరాజు కస్టడీ పిటిషన్లోనూ ఈ విషయాలను సిట్ ప్రస్తావించింది. ఇవి స్టేషన్ పైభాగంలోకి ఎలా వచ్చాయన్నది తేలలేదు. ఇక ఫోరెన్సిక్ క్లూస్ టీమ్ స్టేషన్లో అణువణువు పరిశీలించింది. లాకప్ గదులు, స్టేషన్లోని గోడలపై మరకల నమూనాలను కూడా సేకరించింది. శవాన్ని బయటకు తరలించి దహనం చేస్తే ఎముకల బూడిదను స్టేషన్కు ఎందుకు తెచ్చారు? ఒకవేళ తెస్తే టెర్రస్ పైన ఎందుకుంచారు? లాఠీపై ఉన్న మరకలేంటి అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. కస్టడీలో తగిలిన దెబ్బలతోనే సాయి కృష్ణ మరణించాడని నిందితుల రిమాండ్ రిపోర్ట్లో సిట్ పేర్కొంది. అయితే శవం ఏమైందో తేలని నేపథ్యంలో కొత్తగా దొరికిన ఆధారాలు ఈ కేసులో కీలకంగా భావిస్తున్నారు. స్టేషన్ టెర్రస్ పైన దొరికిన ఎముకలు, బూడిద సాయి కృష్ణవా కాదా అనేది తేల్చడం కోసం DNA పరీక్షలు చేయనున్నారు. కోర్టు అనుమతితో సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి DNA నమూనా తీసుకుని దీంతో పోల్చి చూస్తారు. ఈ పరీక్షల ఫలితాలు వస్తే సాయి కృష్ణ మరణం గుట్టు వీడే అవకాశం ఉంది. ఇక సాయి కృష్ణ లాకప్ డెత్ కి సంబంధించి ఉన్న మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, విజయవాడలో సంచలనం సృష్టించినటువంటి గాజే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ఈరోజు మెజిస్ట్రేట్ విచారణ కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్టీఓ సమక్షంలో ఈ విచారణ కొనసాగుతోంది. సాయికృష్ణ మరణానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా అధికారులకు అందించాలని ఆర్టీఓ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ విచారణకు ఇప్పటికే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో పాటు ఆయన మేనమామ ఇద్దరు కూడా మెజిస్ట్రేట్ విచారణకు హాజరయ్యారు. కేసుకు సంబంధించినటువంటి వివరాలను అధికారులు వారి నుంచి నమోదు కూడా చేయటం జరిగింది. ఈ మెజిస్ట్రేట్ విచారణలో కేసుకు సంబంధించిన అన్ని అంశాలను అధికారులు పరిశీలించబోతామన్నారు. పోలీస్ కస్టడీలో సాయికృష్ణ మరణానికి దారితీసినటువంటి పరిస్థితులు, దర్యాప్తులో ఇప్పటి వరకు లభించినటువంటి ఆధారాలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, ప్రజల నుంచి అందే సమాచారం, ఇలాంటి అంశాలను సమగ్రంగా పరిశీలించే అవకాశం ఉంది. కేసులో ఎలాంటి సమాచారం తెలిసినా వాళ్ళంతా కూడా ముందుకు వచ్చి వివరాలు అధికారులతో పంచుకోవాలని కూడా జిల్లా కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇలా ఉంటే ఈ కేసు దర్యాప్తులో తాజాగా వెలుగు చూసినటువంటి ఆధారాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. కృష్ణ పోలీస్ స్టేషన్ టెర్రస్ మీద అనుమానాస్పదంగా ఉన్నటువంటి మరకలు, ఒక లాఠీ, అలాగే కొన్ని ఎముకలు, బూడిద, స్టీల్ బ్రాస్లెట్ తో పాటు మరికొన్ని వస్తువులు సిట్ అధికారులకు లభించాయి. వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్నటువంటి అధికారులు న్యాయాధికారి సమక్షంలోనే సీల్ వేసి ఫోరెన్సిక్ పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. ఈ వస్తువులు పోలీస్ కస్టడీలో మరణించిన సాయికృష్ణకు సంబంధించినవే అయ్యుండొచ్చని సిట్ అధికారులు అయితే అనుమానిస్తా ఉన్నారు. కోర్టులో సమర్పించినటువంటి సిఐ నాగరాజు కస్టడీ పిటిషన్ లో కూడా ఈ అంశాన్ని చాలా స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. ఇప్పటి వరకు మృతదేహం ఏమైందనే విషయం మీద స్పష్టత లేకపోవడంతో ఇప్పుడు బయటపడినటువంటి ఈ ఆధారాలు కేసులో అత్యంత కీలకంగా మారాయి. అయితే ఈ వస్తువులు పోలీస్ స్టేషన్ టెర్రస్ పైకి ఎలా వచ్చాయన్నది ప్రస్తుతం మిస్టరీగానే మారింది. ఈ అంశం మీద ఫోరెన్సిక్ నిపుణులు అలాగే క్లూస్ కిట్స్ పోలీస్ స్టేషన్ లో అణువణువునా కూడా
పరిశీలించారు. లాకప్ గదులు, గోడల మీద కనిపించినటువంటి మరకల నమూనాలు సేకరించి పరీక్షలు కూడా పంపించడం జరిగింది. ప్రతి ఆధారాన్ని కూడా శాస్త్రీయంగా విశ్లేషిస్తూ ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తా ఉన్నారు. దర్యాప్తులో ప్రస్తుతం అనేక ప్రశ్నలు ఎదురవుతా ఉన్నాయి. ఒకవేళ సాయికృష్ణ మృతదేహాన్ని బయటకు తీసుకువెళ్లి దానం చేసి ఉంటే ఎముకలు భోజనం మళ్ళీ పోలీస్ స్టేషన్ కు ఎందుకు తీసుకొచ్చారు? ఒకవేళ తీసుకొచ్చి ఉంటే వాటిని టెర్రస్ మీద ఎందుకు ఉంచాల్సి వచ్చింది? అలాగే లభించినటువంటి లాఠీ మీద ఉన్నటువంటి మరకలు ఏ మరకలు, అలాగే రక్త మరకలా లేదంటే ఇతర విధమైన పదార్థాలు వాటికి అడ్డాయా అన్నటువంటి అంశాల మీద ఇప్పుడు ఫోరెన్సిక్స్ పరీక్షల తర్వాత దీని మీద స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే సిట్ అధికారులు కోర్టుకు సమర్పించినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో పోలీస్ కస్టడీలో తగిలినటువంటి దెబ్బల కారణంగానే సాయికృష్ణ మరణించాడని చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే మృతదేహం ఇప్పటికీ లభించకపోవడం ఈ కేసును మరింత క్లిష్టంగా మార్చింది. ఇప్పుడు టెర్రస్ మీద లభించినటువంటి ఎముకలు, బూడిద, ఇతర వస్తువులు ఈ కేసులో కీలక ఆధారాలుగా మారే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు అయితే భావిస్తా ఉన్నారు. ఈ అనుమానాలను తెరదించేందుకు DNA పరీక్షలు నిర్వహించబోతా ఉన్నారు. టెర్రస్ పై లభించినటువంటి ఎముకలు నిజంగా సాయికృష్ణమేనా అనే విషయాన్ని నిర్ధారించేందుకు కోర్టు అనుమతితోటి ఆయన తల్లి విజయలక్ష్మి నుంచి DNA నమూనాలు సేకరించబోతా ఉన్నారు. ఆ నమూనాలను ఫోరెన్సిక్స్ ల్యాబ్ లో లభించినటువంటి ఎముకల DNAతో సరిపోల్చి పరీక్షిస్తారు. ఆ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే ఈ కేసులో కీలకమైనటువంటి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిట్ అధికారులు అయితే భావిస్తా ఉన్నారు. మెజిస్ట్రియల్ విచారణ ఒకవైపు, అలాగే సిట్ దర్యాప్తు మరొక వైపు, ఫోరెన్సిక్స్ పరీక్షలు, అలాగే DNA విశ్లేషణ, ఈ 4 అంశాలు ఇప్పుడు గాదే సాయికృష్ణ లాకప్ డెత్ లో కీలకంగా మారాయనే మనం చెప్పుకోవాలి. ఈ అన్ని నివేదికలు వచ్చిన తర్వాతే సాయికృష్ణ మరణానికి సంబంధించి పూర్తి వాస్తవాలు బయటపడే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి సాయికృష్ణ కేసులో తదుపరి పరిణామాలపై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చాలా సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లారీ. Thanks for the updates.